10 సంవత్సరాల సస్టైనిటీ అమ్మాయిలకి చాలా టఫ్ మెయింటైన్ చేయడం టఫ్. ఇందాక మనం హెల్త్ వైజ్ కానీ మనం మెయింటెనెన్స్ కానీ మాట్లాడుకున్నప్పుడు చాలా కష్టం. ఇట్లాంటి 10 years నువ్వు స్టిల్ హీరోయిన్గా ఉన్నావు, పెళ్ళయింది కూడా. సో అండ్ పెళ్ళయింది సీరియల్లో నీకు పిల్లలు కూడా అన్నారు ఒక సీరియల్లో. అసలు జనరల్గా ఒప్పుకోరు తెలుసా, చాలామంది హీరోయిన్ నాకు పిల్లలు ఉంటే నేను చేయను మధ్యలో క్విట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో బట్ నువ్వు చేసావు, ఆల్రెడీ మదర్గా చేసావు. అవునవును, యాక్చువల్లీ అప్పుడు నాకు కూడా చాలా డిఎమ్స్ అవి వచ్చాయన్నమాట. అండ్ ఆల్సో కమెంట్స్ చేసిన ఎందుకు చేస్తున్నారు, చాలామంది చేయలేదు. కోవిడ్ అయ్యింది, కోవిడ్ తర్వాత వెంటనే నెక్స్ట్ నేను మదర్గా యాక్చువల్లీ ఇది వచ్చానమాట. పెద్ద పెద్ద పిల్లలు. బట్ ఐ డిడ్ నాట్ ఫీల్ ఎనీథింగ్. అంటే నాకు జనాల రియాక్షన్ చూసి ఓహో చేయాల్సింది కాదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది నాకు ఏమీ అనిపించలేదు. ఇలా రన్నింగ్ క్యారెక్టర్ ఇలా అయింది, కథ ఇలా అయింది అని పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ టు డూ దట్ క్యారెక్టర్. అంటే నాకు ఇప్పటికీ అడిగితే విచ్ ఇస్ దట్ క్యారెక్టర్ యూ లైక్ ది మోస్ట్ ప్లేయింగ్ అంటే నేను అదే క్యారెక్టర్ చెప్తాను. బికాస్ ఏ క్యారెక్టర్స్ అయినా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండింది ఇన్ మై రియల్ లైఫ్. బట్ ఆ మదర్ ఎమోషన్స్ని ఎమోట్ చేయడం అనేది ఇట్ వాజ్ నాట్ ఇన్ మీ. నాకు తెలియదు తెలుసా యాక్చువల్లీ అది ఆర్టిస్ట్గా పాసిబుల్ అవుతుంది. పిల్లలు లేకపోయినా మదర్ కింద ఇక్కడ చేయడం అనేది చాలా దట్ మదర్ లవ్ అనేది నేను అక్కడ చూపించాను కదా ఆ పిల్లలకి. సో దట్ వాస్ వెరీ స్పెషల్. నీకు స్పెషల్ ఏంటంటే ఐ మీన్ ప్లస్ ఏంటంటే మీ పేరెంట్స్ లవ్ ను చూసావు కాబట్టి. చూసాను, బట్ అయినా సరే నేనే ఒక మదర్ కాకుండానే ఆ మదర్లీ ఫీల్ పిల్లలకి ఇవ్వడం అనేది దట్ వాజ్ వెరీ నైస్. అంటే ఆ ఫీలింగ్ని అనుభవించడం ఒక యాక్టర్స్కి నువ్వు చెప్పినట్టు ఒక యాక్టర్స్కి మాత్రమే సాధ్యం. సో అది చాలా ప్రతి ఇయర్ ఒక అవార్డు వస్తూనే ఉంది, బట్ ఏది కౌంట్ చేయలేదు. సో అంటే ఇప్పుడు అవార్డు రాగానే నేను తోపు నాకు అవార్డు వచ్చింది అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు కృష్ణ, బికాజ్ మేము ఏం చేసామో అదంతా మా క్యారెక్టర్స్ గొప్పతనం అంతే తప్ప మనది ఏముండదు. అంటే ఐ వాజ్ వెరీ లక్కీ. నాకు శశిరేఖ లాంటి క్యారెక్టర్ వచ్చింది, ఆ తర్వాత కళ్యాణ వైభవ్ లాంటి ప్రాజెక్ట్ వచ్చింది, అండ్ మంగా నిత్య అనే క్యారెక్టర్స్ వచ్చింది. సో ఐ వాజ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ ఆల్ దట్. నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ అని నాకు చేయగలిగే అవకాశం దొరికింది కాబట్టి ఐ వాజ్ లక్కీ. ఇట్ వాజ్ నథింగ్ ఇన్ మై హ్యాండ్. అంటే జనాలు చూసేది మా క్యారెక్టర్స్ని. 200% మేఘన ఎవరు చూడరు. ఐ మీన్ చూడరంటే అల్టిమేట్గా తన మేఘనే, బట్ ద క్యారెక్టర్స్ని వాళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టి అదొక దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్. కళ్యాణ వైభోగం బుల్లెట్ నడిపావా? బుల్లెట్ కూడా నడిపింది. అది స్వరూప్ నేర్పించాడు అనమాట తన బుల్లెట్లో. ఆయన మంచి రొమాంటిక్, మీరు అనుకున్నాం కదా ఆయన రొమాంటిక్ బైక్ నేర్పించాడు సూపర్ స్వరూప్ గారు. అండ్ ఇప్పుడు ఈ సక్సెస్ అయింది అంతా బాగుంది, కానీ క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా, ఆ నెగిటివ్ థింగ్. అలా ఎప్పుడైనా నేను క్రిటిసైజ్ చేయడం కానీ డల్ అయిపోవడం? కొన్ని కమెంట్స్ ఎలా చేస్తారంటే శశిరేఖ చేసినప్పుడు నుంచి అబ్బా అదేను ఓవర్ యాక్షన్, అబ్బా ఇది డెఫినెట్లీ ఉంటుంది. ఒక 10% ఫ్యాన్స్ ఉన్నట్టే కింద క్రిటిక్స్ కూడా ఉంటారు, వాళ్ళు నచ్చదు వేరే ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు మేబీ వాళ్ళు పెట్టొచ్చు. సో అదేలా తీసుకుంటావు? పాజిటివ్గా తీసుకోవాలంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంటే ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది కదా, గుడ్ దట్ నాకు అదే కావాలి. డల్ అయిపోతారు తెలుసా. అంటే పైన వాళ్ళు ఎన్ని బాగున్నాయి, సూపర్ అక్క అంటే ఎన్ని వేసి నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నాను వస్తుంది అనేసరికి అబ్బా ఇన్ని పాజిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ వచ్చినప్పుడు తీసుకుంటా. అంటే తీసుకోవడం కష్టం, చిన్నగా అనిపిస్తుంది బ్యాడ్గా, బట్ ఓకే ఏం చేయొచ్చు అనేది. ఓకే వీళ్ళకి ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు అంటే, కానీ చాలామందికి అంత ఎక్స్ప్రెసివ్గా చెప్తేనే వాళ్ళ మనసులో కూర్చుంటుంది. సో దట్ ఈస్ ది ప్యాటర్న్. నేను ఇంతకుముందు చెప్పినట్టే మేము అలాగే చేయాల్సి ఉంటుంది. సో చేయలేము, వాళ్ళు ఓకే వాళ్ళకి కూడా కన్విన్సింగ్గా ఎలా చెప్పాలనేది మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు అందరినీ మనం సాటిస్ఫై చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ పాజిటివ్గా తీసుకొని ఏం చేయొచ్చు, బెటర్మెంట్ చేయాలి తప్ప మనం ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు. ఇక్కడ మనకి యాక్ట్ చేసేవాడు ఇబ్బంది అవుతుంది అనమాట. రియాక్ట్ అవ్వకూడదు, మేము ఏం చేయాలో చేస్తూ ఉండాలి అంతే. సో 10 ఏళ్ళ నుంచి ఉన్నామంటే నువ్వేం లేకుండా కాదు. సో ఆబ్వియస్లీ అది సూపర్. సో ఈ ఎన్ని సీరియల్స్ తెలుగులో 4 or 5? శశిరేఖ పరిణయం, కళ్యాణ వైభోగం, కళ్యాణం కమనీయం, రక్త సంబంధం 4. అవి 4. ఇంకేమైనా చేశాను? సో 4 సీరియల్స్ చేసావు, 4 డిఫరెంట్ హీరోస్. ఎవరు నీ ఫేవరెట్ స్టార్ వీళ్ళ నలుగురిలో? మోస్ట్ సపోర్టివ్ అండ్ నీకు ఇష్టమైన హీరో? ఒకళ్ళు ప్రతాప్, ఒకడు సన్నీబాబు, ఒకడు వీడు సిద్ధు, ఇంకొకటి మన మధు. సో ఎవరితో నీకు అంటే ఐ వాజ్ కంఫర్టబుల్, అందరితోనూ కంఫర్టబుల్. అంటే ఏ సీన్స్ అయినా సరే కంఫర్టబుల్గా సీన్స్ వేరు, వాళ్ళ సపోర్ట్ అండ్ ఇది వస్తే అందరితో ఒకలా లేదు. ఉన్నదో ఆబ్వియస్లీ అందరితో ఒకలా ఉన్నది.
ఆ గుడ్ ఫ్రెండ్ ఇస్ సిద్ధు ఆబ్వియస్లీ సిద్ధు. స్టిల్ అండ్ on చేసినప్పుడు screen, కూడా off screen కూడా. ఆఫ్ స్క్రీన్ కూడా హిస్ గుడ్ ఫ్రెండ్ అండ్ ఆన్ స్క్రీన్ కూడా మేము చాలా కంఫర్టబుల్గా ఉన్నాం లైక్ హీ వాజ్ సీరియల్ వెరీ చాలా బాగుంది కదా, నేను చూసాను. బావా నీ గురించి చెప్తుంది చాలా you both are friends కదా, వెరీ చాలా. గుడ్. ఈ మధ్య సార్ని ట్రైన్ చేస్తాను. యా చూసా, అదే నేను తనకి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారనమాట సూపర్ బాగా. సిద్ధు. నేను యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావు కానీ తనతో కానీ నేను సిద్ధు కూడా రక్త సంబంధం చేసినప్పుడు మార్నింగ్ వాకింగ్ వెళ్దాం జాగింగ్ వెళ్దాం అని Plans ఉండేయా? 2 days చేసాము. ఆ తర్వాత నుంచి ఎప్పుడు చేయలేదు. వాడు ఇప్పుడు వరకు అట్లా చేసాడు కానీ 15 days జిమ్ కూడా వెళ్ళాము. వాడు వచ్చాడా? తర్వాత ఇద్దరు వెళ్ళాము, బట్ ఇద్దరు సేమ్, ఇద్దరు లేజీ. సో ఇద్దరు కూడా Lazy-యా? నేను లేజీ, నన్ను కూడా ఇప్పుడు నువ్వు ఎలా సిద్ధుకు పుష్ చేసి అలా తీసుకువెళ్తున్నావు, స్వరూప్ గారు మిమ్మల్ని పుష్ చేసి స్వరూప్ కానీ రూపా కానీ పుష్ చేసి తీసుకువెళ్ళిందే తప్ప నాకు కూడా ఐఎమ్ వెరీ లేజీ. నన్ను ఎవరైనా పుష్ చేస్తూనే ఉంటాను. అనిపించట్లేదు నువ్వు ఎంత హైపర్ ఉన్నావు. ఓన్లీ వర్కౌట్ విషయంలోనే ఓన్లీ లేసియా? ఒక షూటింగ్ విషయంలో మాత్రం డిసిప్లిన్ తెలిసి మెయింటైన్ తెలిసిందే, చేస్తా. దూకేస్తాం, దూకమంటారా దూకేస్తాం. టైమింగ్ కరెక్ట్ గా ఉంటాను తప్ప మిగతా Yeah, అన్ని విషయాలు punctual. పంక్చువాలిటీ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్ 10 సంవత్సరాల క్రితం హీరోయిన్ కింద వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్కి 10 ఇయర్స్ అంటే ఒక జనరేషన్ ఆల్మోస్ట్ రైట్, ఒక డికేడ్ అయిపోయింది. సో నువ్వు ఏదైనా చేంజ్ అప్పుడు హీరోయిన్స్కి ఇప్పుడు హీరోయిన్స్కి, అప్పుడు అట్మాస్ఫియర్ ఇప్పుడు ఎట్లా ఉంది? హీరోయిన్స్కి నా కంప్లైంట్ లేదు, బట్ స్టిల్ టుడే ఆల్సో ఇప్పుడు చేస్తున్న హీరోయిన్స్ కూడా చాలా పంక్చువాలిటీ విషయంలో అయితే దే ఆర్ ఆల్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఉన్నారా? నాకున్న కంప్లైంట్స్ కొంచెం హీరోలతో. ఐ డోంట్ థింక్ సో అప్పుడులో అంటే మీరందరూ ఉన్న అంత పంక్చువల్గా ఇప్పుడు అందరూ ఉంటున్నారా అనేది ఐ డోంట్ నో, కొందరు ఉండొచ్చు, బట్ నేను చూసినంత వరకు హీరోయిన్ టార్గెట్ చేస్తున్న బాబు చూసుకోండి. హీరోలు కొంచెం అంటే హీరోయిన్స్ మీద నాకు కంప్లైంట్ లేదు. ఈవెన్ టిల్ టుడే ఆల్ హీరోస్ ఆర్ వెరీ సిద్ధు గుడ్. కూడానా? వాడు పంచువల్ నాకు తెలుసు, మాతో సిద్ధు ఏం లేదు, సిద్ధు కరెక్ట్ గానే వచ్చేటాడు. సిద్ధు చూస్తున్నాడు అలా అంట. చూస్తున్నాడు అని కాదు, నీ ఫ్రెండ్ అని కూడా కాదు. ఓకే యాజ్ ఐ సా సిద్ధు హీస్ గుడ్. సరే, ఇక్కడ తెలుగు సిద్ధు మా కాలంకే వస్తారు కృష్ణ ఇంకా 90s కిడ్డారా నువ్వు? యా ఓకే. సో ఇండస్ట్రీలో హూజ్ బెస్ట్ ఫ్రెండ్? అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ లేరు ఇక్కడ? కృష్ణ. ఇక్కడ ఎవరు ఆర్టిస్టులు నువ్వు అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. బికాజ్ నేను ఎవరిని కాంటాక్ట్ అంటే టచ్లో కంటిన్యూస్గా ఉంటాననేది అంటే ఇప్పుడు లేదన్నమాట. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది.